హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, బంగ్లాదేశ్లో మరి రిజర్వేషన్ల అంశం పైన చెలరేగిన వివాదం ఇప్పుడు అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి సార్. మనం చూసాం, ఆందోళనకారులు వాళ్ళు చేసే ఆందోళన వలన ప్రధానమంత్రి తన పదవి నుంచి తప్పించుకొని ఇండియాకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న అందరిపైన కూడా దాడులు చేస్తున్నారు. హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి, సినిమా వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి, క్రికెటర్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితి అక్కడ అంతా ఎందుకు ఆందోళనకు గురి చేశారు? మరి మొత్తం సద్దుమని అవకాశం ఉందంటారు సార్ అక్కడ? అంటే రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అక్కడ? కుల ప్రాతిపదిక, మత ప్రాతిపదిక కాదు. స్వతంత్ర సమరం ఒకటి జరిగిందంటే ఇది 71లో ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక స్వతంత్ర పోరాటం. అందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి 30% రిజర్వేషను అని ఏదో చెప్పాడు ఆయన ఆ రోజుల్లో. అయితే ఆ రిజర్వేషన్ల వలన ప్రతిభ ప్రాతిపదికన ఉద్యోగాలు రావడం లేదు, ఆ రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి అనేది ఆందోళనకారుల ప్రధానమైనటువంటి డిమాండ్. ఆల్రెడీ గతంలో షేక్ హసీనా వీళ్ళ డిమాండ్స్కి తల ఒగ్గి ఆవిడ రిజర్వేషన్లు రద్దు చేసింది. అయితే కోర్టు రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పింది. ఆ చెప్పిన కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈ అల్లర్లు చెలరేగినాయి. ప్రధానంగా హసీనా పార్టీకి చెందినటువంటి క్యాడర్ మొత్తాన్ని కూడా టార్గెట్ చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అలాగే ఈ పార్టీకి చెందినటువంటి హసీనా పార్టీకి చెందినటువంటి రకరకాల సానుభూతి పరుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ సానుభూతి పరుల్లో కొంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది ఆ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ మీద జరుగుతున్న గొడవగా మాత్రమే అర్థం చేసుకుంటే పొరపాటు. అది అక్కడ ఉన్నటువంటి ఒక రకమైన వెనకబాటుతనం కూడా ఉంది. అంటే బంగ్లాదేశ్లో ఉపాధి అవకాశాల పరిస్థితి ఏమిటి అనేది చూడాలి. ప్రధానంగా ఇప్పటికీ చాలా కుటుంబాలు అక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్నారు. బట్టలు కుట్టటము, అమ్మటము, దీని మీదే బతుకుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో చాలా ఏరియాల్లో చాలా బ్రాండెడ్ వస్త్రాలకి ఒక రకంగా తయారీ పరిశ్రమ బంగ్లాదేశ్లోనే ఉంది. చాలా కుటుంబాలు దాని మీదే బతుకుతున్నాయి. అయితే ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఉన్న తక్కువ ఉపాధి అవకాశాలు కూడా రిజర్వేషన్లు ఆక్రమించేయటం వలన అందరికీ అవకాశాలు రావడం లేదు. ఎప్పుడో తాతల అంటే 3వ తరంలో ఇవి అమలవుతున్నాయి అనేది గొడవ. 71లో ఉద్యమం జరిగింది అక్కడ. అంటే ఆ దేశం లిబరేషన్ కోసం, అప్పుడు ఆ లిబరేషన్ కోసం జరిగినటువంటి ఆందోళనకి మద్దతు ప్రకటించి వాళ్ళకి సపోర్టుగా ఆర్మీని మోహరించినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో పాకిస్తాన్ మీద ఒక యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడం వెనకాల భారతదేశం నిర్వహించిన పాత్ర చాలా పెద్దది. 71 పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది భారతదేశం. ఆ యుద్ధానికి కారణం బంగ్లాదేశే. బంగ్లాదేశ్కి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి గొడవ ఏమిటి అనేది ఒకసారి చరిత్రలోకి వెడితే, ఇక్కడ బెంగాల్లో భాగం ఇది. బెంగాల్ నుంచి విడిపోయినటువంటి భాగం. పశ్చిమ బెంగాల్ అంటున్నాం ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముక్కని. తూర్పు బెంగాలే బంగ్లాదేశ్. పంజాబ్లో ఒక ముక్క పాకిస్తాన్. చాలామంది దేశ విభజన అని మాట్లాడతారు. దేశ విభజన అనగానే దేశాన్ని నిట్ట నిలువునా చీల్చి ఇచ్చేసారేమో అనే భ్రమ కలుగుతుంది. అదేం కాదు. 2 రాష్ట్రాల విభజన మాత్రమే జరిగింది. దేశ విభజన అనే పేరుతో 2 రాష్ట్రాల్లో 2 ముక్కల్ని పాకిస్తాన్ అనే పేరుతో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భాషాపరమైనటువంటి గొడవ మొదలైంది. బెంగాల్ లాంగ్వేజ్కి, అలాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్గా చెప్తున్నటువంటి పంజాబ్లో ఒక ముక్కకి, అక్కడ ఉన్నటువంటి భాషకి మధ్య ఘర్షణగా మొదలై ఇది ఒక రకంగా బెంగాలీ ఆత్మగౌరవ పోరాటంగా మారింది.
ఇప్పుడున్న బంగ్లాదేశ్లో ఆ రోజున 71లో జరిగిన ఆందోళన వెనకాల నేపథ్యం ఇది. వాళ్ళు ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నామన్నారు. దానికి భారతదేశం మద్దతు ప్రకటించింది. విజయవంతంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు, ప్రధానంగా నష్టపోయిన కుటుంబాలకు ఆయన రిజర్వేషన్ ప్రకటించాడు ముజిబుర్ రెహమాన్. ఆ తర్వాత ముజిబుర్ రెహమాన్ తర్వాత ఆయన కుమార్తె కదా, ఇప్పుడు ఆవిడ నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది, హసీనా. అయితే ఇప్పుడు ఆవిడ్ని విద్యార్థి లోకం పక్కకి గెంటేసింది. గెంటేయటానికి కారణం ఉపాధి అవకాశాలు లేవు అనే గొడవ. ఈ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు దేశంలో సంపద సక్రమ పంపిణీ జరగకపోవటం వలన చాలా ప్రాంతాల్లో దరిద్రం ఉంది బంగ్లాదేశ్లో. దాని వలన విపరీతమైనటువంటి అసమానతలు ఉన్నాయి దేశంలో. అసమానతల వలన ఈ కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతోంది. ఏదో ఒక పని చేసుకుని బతకగలుగుతున్నారు, కానీ అది బతుకు కాదు, అది బతుకని అనుకోవడం లేదు వాళ్ళు. అందుకని గౌరవప్రదమైన ఉద్యోగాల వైపు కొంచెం దృష్టి మరలించారు యువత. మరలించినప్పుడు అక్కడేమో రిజర్వేషన్ల గొడవ ఉంది. ఈ రిజర్వేషన్లో గొడవ ఉండటం అనేది వాళ్ళకి ప్రతిబంధకంగా తయారైంది. అది దాదాపు ఈ యాంటీ రిజర్వేషన్ ఆందోళన అనేది ఇక్కడ కూడా చూసాం మనం 90 దశకం ప్రారంభంలో. ఇక్కడ భారతదేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే వెనకబడినటువంటి కులాలకి, తెగలకి రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ. ఏది విద్యావకాశాలలో చదువుకోవడానికి రిజర్వేషన్లు ఉన్నాయి, ఉపాధి రంగంలో కూడా రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వర్గీకరణ గొడవ, దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంటు చూసాం నిన్న మొన్న. అయితే ఈ రిజర్వేషన్ల వలన ప్రతిభకి తగిన గౌరవం దక్కటం లేదు అని యాంటీ రిజర్వేషన్ మూమెంట్ జరిగింది ఇక్కడ కూడా. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నట్లుగా హింసాత్మక వైఖరిగా మారలేదు అది. మారకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో మెజారిటీ ఆ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తారు, మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు. అంటే జనాభా పరంగా మైనారిటీగా ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ సంపద మొత్తం ఈ మెజారిటీ చేతుల్లో లేకుండా మైనారిటీ ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో సంపద ఉంది భారతదేశంలో. అందుకని వాళ్ళు హింసాత్మక ఉద్యమం వైపు వెళ్ళాల. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన హింసాత్మకంగా మారటం వెనకాల ఈ ఆందోళనకారులు ఎవరైతే ఇప్పుడు రిజర్వేషన్ వద్దని ఆందోళన చేస్తున్నారో వాళ్ళ చేతుల్లో సంపద లేదు. వాళ్ళ చేతుల్లో సంపద లేదు, ఉపాధి లేదు. రెండూ లేకపోవడం వల్ల వాళ్ళు హింసాత్మక ధోరణికి వెళ్ళారు. దీన్ని గుర్తించాలి. అంటే ఏ దేశంలో అయినా సరే ఒక ఆందోళన హింసాత్మకమైనటువంటి టర్న్ తీసుకుంది, పర్టికులర్గా విద్యార్థి ఆందోళన. అది ఆ విద్యార్థుల్లో ఒక 26 ఏళ్ల యువకుడు నాయకత్వం వహిస్తున్నాడు దానికి. అతను ఈరోజో రేపో మిలిటరీతో చర్చలు జరపబోతున్నాడు. అంటే ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవటం మా కార్యక్రమం కాదు అని చెప్తున్నాడు అతను. దానికి ఒక నోబెల్ బహుమతి పొందినటువంటి ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయనకి ప్రభుత్వ అధినేతగా అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అడిగి అక్కడ డిమాండ్ ఏమిటి అంటే మాకు బతికే అవకాశం కల్పించండి అంటున్నాడు. మాకు ఎలాగూ సంపద లేదు, సంపద లేదు, ఉపాధి లేదు, ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు, మా బతుకులేంటో మాకే అర్థం కావడం లేదు. అందుకని రిజర్వేషన్లు అనేది కేవలం ఒక సాకు మాత్రమే. దేశంలో డబ్బులున్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్య ఒక క్లాస్ వార్ జరుగుతోంది. అక్కడ వర్గ ఘర్షణ జరుగుతోంది బెంగాల్లో. దాన్ని చూడాలి. ఆ క్లాస్ వార్లో భాగంగానే ఈ హింసాత్మక వైఖరి వచ్చింది. దీనిలో సాంప్రదాయంగా ఆస్తిపర వర్గాల అన్నిటి మీద దాడి జరుగుతోంది. అందుకని ప్రధానంగా ఇప్పటి వరకు అధికారం చలాయిస్తున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంపద పోగేసుకున్నారు. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. 26 మంది పైగా ఆ పార్టీకి చెందిన వాళ్ళు చచ్చిపోయారు అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. జనాలు కొట్టి చంపేస్తున్నారు, జనాలు దాడులు చేసి చంపేస్తున్నారు. ఇది ఒక రకంగా దొమ్మి కేసులు.
దొమ్మి కేసులు కోర్టులో నిలబడవు. ఎందుకంటే ఒక మూక దాడి చేస్తుంది, ఆ మూకలో ఎవడు సాక్ష్యం చెప్పడు, ఆ కేసులు నిలబడవు కోర్టుల్లో. అందుకని దేన్నైనా దొమ్మిగా మార్చే ప్రయత్నం చేస్తారు రాజకీయ నాయకులు. ఇక్కడ దొమ్మి జరుగుతోంది నిజంగానే. దీన్ని భారతదేశంలో జరిగినటువంటి యాంటీ రిజర్వేషన్ మూమెంట్తో పోల్చి దాన్ని మాట్లాడకూడదు. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. ఆ గొడవ అక్కడ రిజర్వేషన్ ఆందోళన హింసాత్మకంగా మారి ఆవిడ దేశం వదిలి భారతదేశానికి పారిపోయి రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే అక్కడ సంపద అక్రమంగా పంపిణీ ఎలా జరిగింది అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఈ పిల్లల బతుకులేంటి అంటే, ఇప్పుడు ఈ ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ 26 సంవత్సరాల కుర్రవాడు, అతను గతంలో చాలా సందర్భాల్లో తన్నులు తిన్నాడని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంత గందరగోళం జరుగుతోంది అక్కడ. స్టూడెంట్స్ పర్టికులర్గా తీవ్రమైనటువంటి అన్రెస్ట్తో ఉన్నారు బంగ్లాదేశ్లో. వాళ్ళని ప్రధానంగా పోషిస్తున్నది వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ మినహా అక్కడ వేరే ఉపాధి అవకాశాలు ఏమీ పెద్దగా కనిపించట్లేదు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న ఉద్యోగాలన్నీ రిజర్వేషన్ల పేరుతో వెళ్ళిపోతుంటే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఈ అడుగుతున్న వాళ్ళందరూ సంపద లేని వాళ్ళు, దిగువ శ్రేణి వాళ్ళు, అట్టడుగు జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి దీన్ని క్లాస్ వార్గా మాత్రమే చూడాలి తప్ప ఇదేదో కాస్ట్ గొడవ లేకపోతే మరొక రిజర్వేషన్ ఆందోళన, ఇతర రిజర్వేషన్ ఆందోళనలకి దీనికి పోలిక లేదు. ఓకే. ఈ క్రమంలో వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటున్న వాళ్ళని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ చేస్తున్న వాళ్ళలో కొంతమంది హిందువులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ముస్లింలు హిందువుల మీద జరుపుతున్నటువంటి దాడులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ భారతదేశంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఎక్కడైనా సరే దాడులకి గురై మన దేశంలోకి వచ్చేసినటువంటి హిందువులకి ఇక్కడ రక్షణ కల్పించి తీరుతామని ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఈ దేశంలోకి వచ్చినటువంటి అన్యమతస్తులకు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ ముస్లింలు కనుక వస్తే వాళ్ళని మళ్ళీ తన్ని గెంటేస్తారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి హిందువులు వస్తే వీళ్ళని హక్కును చేర్చుకుంటామని ఆల్రెడీ వీళ్ళు చట్టపరమైనటువంటి ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మైగ్రేషన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఈ ఆందోళనల మధ్యలో చాలా హిందూ కుటుంబాలు ఇక్కడికి వచ్చేసే అవకాశం ఉంది. ఇదొక గొడవ. దీనికి అవకాశం కల్పిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధానికి ఒక విజ్ఞప్తి చేసింది ఈరోజే. ఆ విజ్ఞప్తి ఏంటంటే, అక్కడ హిందువుల కుటుంబాలను టార్గెట్ చేసి చంపేస్తున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి వాళ్ళకి తగిన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని. అంటే ఏమిటి, మీరు తలుపులు తెరవండి వాళ్ళు వచ్చేస్తారని. అదే, అంతకుమించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు వీళ్ళకి. దీన్ని ప్రమోట్ చేయడం ద్వారా, బంగ్లాదేశ్ వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ హిందూ కన్సాలిడేషన్ ప్రోగ్రాం వేగవంతం అవుతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. అది తమ సామాజిక బాధ్యతగా మాట్లాడుతోంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్. ఇది ఒక గొడవ. కానీ అక్కడ వాస్తవంగా దాడులు చేస్తున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి, వాళ్ళ రోజువారీ తిండి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చూస్తే దిక్కుమాలిన బతుకులు బతుకుతున్న వాళ్ళే ఇప్పుడు ఆందోళన చేస్తోంది. దీని వెనకాల వేరే పొలిటికల్ మోటో ఏం లేదు. వాళ్ళు గౌరవప్రదమైన ఉపాధి కోరుకుంటున్నాం మేము, అంతకు మించి మాకు వేరే డిమాండ్స్ ఏం లేవు, అది ఎవడు పరిష్కరించినా మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. దాన్ని కొంచెం సమన్వయంతో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. చర్చల ద్వారా పరిష్కరించాల్సి ఉంది. చర్చలు సుదీర్ఘంగా జరగాల్సిన అవసరం ఉంది. నిజానికి హసీనా ప్రభుత్వం ఇంతకు ముందే, అంటే తాను రిజర్వేషన్లు ఎత్తేస్తున్నాను అని ప్రకటించడానికంటే ముందే వీళ్ళని రిజర్వేషన్ల గురించి వీళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేయలా. చేస్తుంటే బాగుండేది, పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. వీళ్ళకి ఏదో మేరకు ఎక్కడో చోట ప్లేస్మెంట్ చూపించి ఉన్న స్ట్రక్చర్ని అర్థం చేయించి దానికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేయించి చేస్తుంటే బాగుండేది. ఇక్కడ రిజర్వేషన్లు ఇస్తోంది అప్పటి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకి. దానిలో మూడో తరానికి కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారనేది గొడవ. ఇక్కడ కులపరంగాను మతపరంగాను కాదు,
వెనకబాటుతనం ఆధారంగా కూడా కాదు. అందులో కొన్ని కుటుంబాలు, ఆ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు కూడా స్థితిమంతమైన కుటుంబాలు అయి ఉన్నాయి. వాళ్ళకి దరిద్రం లేకపోయినా రిజర్వేషన్లు వాళ్ళకి అనివార్యంగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ అవసరం ఉన్నవాడికి కూడా రావట్లా. అందుకనే ఆందోళన జరుగుతోంది. అందుకని భారతదేశంలో జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకి, అక్కడ జరుగుతున్న రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకి మధ్య చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఆ తేడాన్ని గుర్తించకుండా రెండింటినీ ఒకే ఘాటు కట్టి మాట్లాడటం తప్పు. ఓకే. చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. అక్కడ జరుగుతున్న క్లాస్ వారు, అది ముస్లింలు హిందువుల మీద జరుపుతున్న దాడి కూడా కాదు. అక్కడ హిందువులేమీ అంత సర్వసమర్థంగానూ లేరు. కాకపోతే అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు చాలా హిందూ కుటుంబాలకు ఉన్నాయి. అక్కడ దేవాలయాల మీద కూడా దాడి జరుగుతోంది అనేది ప్రచారం జరుగుతోంది. ఈ దేవాలయాల మీద దాడులు ఇవన్నీ ఒక అసహనంలో నుంచి జరుగుతున్న కార్యక్రమాలుగా మాత్రమే చూడాలి. ప్రభుత్వంలో కొంచెం కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యాపార వర్గం, ఆ వ్యాపార వర్గం మీద టార్గెట్ పెట్టి కొన్ని దాడులు జరిగినాయి. ఏది, ఈ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో భాగంగా ఈ ఆందోళనకారులే వీళ్ళ మీద దాడులు చేశారు. వాస్తవమే. దాని ఆధారంగా వీళ్ళందరినీ చావగొట్టే ప్రయత్నం చేయటం కోసం వీళ్ళు భారత ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ రోజున ఎలాగైతే మీరు ఇందిరాగాంధీ ఆ కార్యక్రమంలో జొరబడి పాకిస్తాన్ 4 కొట్టి ముజిబుర్ రెహమాన్కి బంగ్లాదేశ్ బాధ్యతలు అప్పచెప్పిందో అలాంటి చొరవ మీరు ఇప్పుడు చూపించండి అని నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ కోరుతోంది. దీనికి హిందువుల మీద జరుగుతున్న దాడులు, అలాగే ఆలయాలని ధ్వంసం చేసేస్తున్నారు వాళ్ళు. ఈ రెండింటినీ లింక్ చేసి ఇక్కడ రెచ్చగొట్టే పంపింగ్ ప్రోగ్రాం మొదలుపెట్టారు. దీని మీద కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంత చేసి మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు? అక్కడ ఏమీ లేని రోజువారీ బతుకు దినదిన గండం అయిపోయిన వాళ్ళ మీద దాడి చేయడానికి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు. అది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవ, ఆ గొడవకున్నటువంటి పునాది. దీన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు ఆందోళనకారుల సామాజిక స్థితిగతులు, వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్ర అవగాహన చేసుకుని మాత్రమే బంగ్లాదేశ్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయం చేసుకోవాలి. హసీనా పారిపోయించినంత మాత్రాన అక్కడ ఏదో దుర్మార్గం జరిగిపోతుందని బాధపడక్కర్లా. హసీనా ఇన్ టైంలో ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడంలో ఒక ఫెయిల్యూర్ ఉంది ఆవిడకి. ఆ ఫెయిల్యూర్ వలన పారిపోయి వచ్చే పరిస్థితి ఉంది. ఆవిడ ఫెయిల్యూర్ వెనకాల అక్కడ ఉన్నటువంటి ఆస్తిపర వర్గాల ప్రెజర్ ఉండొచ్చు తనకి. ఆ ప్రెజర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ పార్టీ నాయకులందరినీ ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తున్నారు. ఇప్పటివరకు 25 పైన మర్డర్లు రికార్డ్ అయి ఉన్నాయి. ఇంకా ఎక్కువ జరిగి ఉండొచ్చు కూడా. ఓకే. ఇది టోటల్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న సినిమా.